కొంతమంది ఇదే పని, ఇంట్లో పని లేదు, పాటు లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏముండదు. 4 నెంబర్లు తీసుకోవడం, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఆ సిస్టర్ అలాగా, ఈ సిస్టర్ అలాగా, ఆ బ్రదర్ అలాగా, ఆ యవనస్తుడు అలాగా, వాళ్ళ గురించి వాళ్ళకి మాట్లాడుకోవడం తప్ప నీకు పని ఏమి లేదా? జాగ్రత్త సుమా, బైబిల్ సెలవిస్తూ ఉంది, నోటిని కాచుకున్న వాడు క్షేమం కలిగి ఉంటాడు, నోటిని కాచుకున్నాడు శ్రమల పాలవుతాడని బైబిల్ ఉంది. నా మాట కాదు, నీ నోరే కదా నిన్ను శ్రమంలోకి నెట్టేసింది. ఎంతవరకు దౌర్భాగ్య స్థితిలో పడిపోవడానికి నీ నోరే కదా కారణం. ఎప్పటికీ మారవ, ఇంక నువ్వు ఎప్పటికీ నీలో మార్పు రాదా? నువ్వు ఫోన్ మొదలెట్టిన దగ్గర నుండి ఎవరెవరి కోసమో చెబుతున్నావు అంటే నువ్వు అసలు భక్తిలో ఎదుగుతున్నావని ఏమన్నా సూచన ఉందా? నీవు నేర్చుకున్నది అదేనా? ఎంతవరకు దేవుని గురించి నేర్చుకున్నది అదేనా? ప్రభు పాదాలు పట్టుకున్నది అందుకోసమేనా? నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా చెప్పడం కోసమేనా? ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ గురించి ఏమైనా చెప్పుకుంటావు చెప్పుకో, నీ పిల్లల కోసం ఏమైనా చెప్పుకోవాలనుకుంటావు చెప్పు. ప్రార్థన అవసరత, అయ్యా నా పిల్లలు అండి, నా పిల్లలు చెడిపోయారండి, పాడైపోతున్నారండి, ప్రార్థన చేయడం చెప్తావు చెప్పు. ఇతర పిల్లల గురించి కానీ, ఇతర కుటుంబాల గురించి కానీ, ఇతరుల భార్యల గురించి కానీ, ఇతరుల భర్తల గురించి కానీ తెలిసి తెలియకుండా మాట్లాడ కుటుంబాలు పాడు చేసావా? దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నువ్వు పాడైపోయే రోజు చాలా దగ్గరలో ఉంటుంది.